శ్రీమద్భాగవత మహాపురాణం ప్రథమస్కందం సప్తదశోధ్యాయం 17వ అధ్యాయం. సూత ఉవాచ తత్ర గోమిథునం రాజా హన్యమానమనాథవత్ దండహస్తం చ వృషలం దదృశే నృపలాంఛనం వృషం మృణాలధవలం మేహంతమివ బిభ్యతం వేపమానం పదైకేన సీదంతం శూద్రతాడితం గాం చ ధర్మదుఘాం దీనాం భృశం శూద్రపదాహతాం వివత్సాం సాశ్రువదనాం క్షామాం యవసమిచ్చతీం పప్రచ్ఛరథమారూఢః కార్తస్వరపరిచ్ఛదం మేఘగంభీరయా వాచా సమారోపితకార్ముకః కస్త్వం మచ్చరణే లోకే బలాధంస్య బలాన్ బలీ నరదేవోసి వేషేణ నటవత్కర్మణా ద్విజః యస్త్వం కృష్ణే గతే దూరం సహ గాండీవ ధన్వనా శోచ్యోస్య శోచ్యాన్ రహసి ప్రహరన్ వధమర్హసి త్వం వా మృణాలధవలః పాదైర్న్యూనః పదాచరన్ వృషరూపేణ కిం కశ్చిత్ దేవో నః పరిఖేదయన్ న జాతు కౌరవేంద్రాణాం దోర్దండపరిరంభితే భూతలేను పతంత్యస్మిన్ వినా తే ప్రాణినాం శుచః మా సౌరభేయానుశుచో వ్యేతు తే వృషలాద్భయం మా రోదీరంబభద్రం తే ఖలానాం మయిషాస్తరీ యస్య రాష్ట్రే ప్రజాः సర్వాः త్రస్యంతే సాధ్వి అసాధుభిః తస్య మత్తస్య నశ్యంతి కీర్తిరాయుర్భగో గతిః ఏష రాజ్ఞాం పరో ధర్మో హ్యార్తానామార్తినిగ్రహః అత ఏనం వధిష్యామి భూతద్రుహమసత్తమం కో వృశ్చత్తవ పాదాం స్త్రీన్ సౌరభేయ చతుష్పద మా భూవంస్త్వాదృశా రాష్ట్రే రాజ్ఞాం కృష్ణానువర్తినాం ఆఖ్యాహి వృషభద్రం వః సాధూనామకృతాగసాం ఆత్మవైరూప్యకర్తారం పార్థానాం కీర్తిదూషణం జనేనాగస్య ఘం యుంజన్ సర్వతోస్య చ మద్భయం సాధూనాం భద్రమేవ స్యాత్ అసాధుదమనే కృతే అనాగస్విహ భూతేషు య ఆగస్కృన్నిరంకుశః ఆహర్తాస్మి భుజం సాక్షాత్ అమర్త్యస్యాపి సాంగదం రాజ్ఞో హి పరమో ధర్మః స్వధర్మస్థానుపాలనం శాసతోన్యాన్ యథాశాస్త్రం అనాపద్యుత్పథానిహ ధర్మ ఉవాచ ఏతద్వః పాండవేయానాం యుక్తమార్తా భయం వచః యేషాం గుణగణైః కృష్ణో దౌత్యాదౌ భగవాన్ కృతః న వయం క్లేశబీజాని యతస్యుః పురుషర్షభ పురుషం తం విజానీమో వాక్యభేదవిమోహితాః కేచిద్వికల్పవసనా ఆహురాత్మానమాత్మనః దైవమన్యే పరే కర్మ స్వభావమపరే ప్రభుం అప్రతర్క్యాదనిర్దేశ్యాత్ ఇతి కేష్వపి నిశ్చయః అత్రానురూపం రాజర్షే విమృశస్వ మనీషయా. సూత ఉవాచ ఏవం ధర్మే ప్రవదతి స సమ్రాట్ ద్విజసత్తమ సమాహితేన మనసా విఖేదః పర్యచష్టతం. రాజోవాచ ధర్మం బ్రవీషి ధర్మజ్ఞ ధర్మోసి వృషరూపధృక్ యదధర్మకృతస్థానం సూచకస్యాపి తద్భవేత్ అథవా దేవమాయాయా నూనం గతిరగోచరా చేతసో వచసశ్చాపి భూతానామితి నిశ్చయః తపశ్శౌచం దయా సత్యం ఇతి పాదాః కృతే కృతాః అధర్మాంశైస్త్రయో భగ్నాః స్మయసంగమదైస్తవ ఇదానీం ధర్మపాదస్తే సత్యం నిర్వర్తయేద్యతః తం జిఘృక్షతి అధర్మోయం అనృతేనైధితః కలిః ఇయం చ భూర్భగవతా న్యాసితోరుభరా సతి శ్రీమద్భిః తత్పదన్యాసైః సర్వతః కృతకౌతుకా శోచత్యశ్రుకలా సాధ్వీ దుర్భగే వోజ్జితాదునా అబ్రహ్మణ్యా నృపవ్యాజాః
शूद्रा भोक्ष्यन्ति मामिति इति धर्मं महीं चैव सान्त्वयित्वा महारथः निशातमाददे खड्गं कलये धर्महेतवे तं जिघांसुरभिप्रेत्य विहाय नृपलाञ्छनं तत्पादमूलं शिरसा समगाद्भयविह्वलः पतितं पादयोर्वीक्ष्य कृपया दीनवत्सलः शरण्यो नावधीच्छ्लोक्य आह चेदं हसन्निव राजोवाच न ते गुडाकेशयशोधराणां बद्धाञ्जलेर्वै भयमस्ति किञ्चित् न वर्तितव्यं भवता कथञ्चन क्षेत्रे मदीये त्वमधर्मबन्धुः त्वां वर्तमानं नरदेवदेहेषु अनुप्रवृत्तोऽयमधर्मपूगः लोभो नृतं चौर्यमनार्यमंहो ज्येष्ठा च माया कलहश्च दम्भः न वर्तितव्यं तदधर्मबन्धो धर्मेण सत्येन च वर्तितव्ये ब्रह्मा वर्ते यत्र यजन्ति यज्ञैः यज्ञेश्वरं यज्ञवितानविज्ञाः यस्मिन् हरिर्भगवान् युज्यमान इज्यामूर्तिर्यजतां शं तनोति कामानमोघान् स्थिरजङ्गमानाम् अन्तर्बहिर्वायुरिवैष आत्मा सूत उवाच परीक्षितैवमादिष्टः सकलिर्जातवेपतुः तमुद्यतासि माहेदं दण्डपाणिमिवोद्यतं कलिरुवाच यत्र क्वचन वत्स्यामि सार्वभौमतवाज्ञया लक्षये तत्र तत्रापि त्वामात्तेषु शरासनं तन्मे धर्मभृतां श्रेष्ठ स्थानं निर्देष्टुमर्हसि यत्रैव नियतो वत्स्य आतिष्ठं स्तेऽनुशासनं सूत उवाच अभ्यर्थितस्तदा तस्मै स्थानानि कलये ददौ द्यूतं पानं स्त्रियः सूना यत्राधर्मश्चतुर्विधः पुनश्च याचमानाय जातरूपमदात् प्रभुः ततो नृतं मदं कामं रजो वैरं च पञ्चमम् अमूनि पञ्चस्थानानि ह्यधर्मप्रभवः कलिः औत्तरेयेण दत्तानि न्यवसत्तन्निदेशकृत् अथैतानि न सेवेत बुभूषुः पुरुषः क्वचित् विशेषतो धर्मशीलो राजा लोकपतिर्गुरुः वृषस्य नष्टान् स्त्रीन् पादान् तपः शौचं दयामिति प्रतिसन्धत आश्वास्य महीं च समवर्धयत् स एष एतर्ह्यध्यास्त आसनं पार्थिवोचितं पितामहेनोपन्यस्तं राज्ञारण्यं विवीक्षता आस्तेऽधुना स राजर्षिः कौरवेन्द्रश्रियोल्लसन् गजाह्वये महाभागः चक्रवर्ती बृहच्छ्रवाः इत्थं भूतानुभावोऽयम् अभिमन्युसुतो नृपः यस्य पालयतः क्षोणीं यूयं सत्राय दीक्षिताः। ओं तत्सत् इति श्रीमद्भागवते महापुराणे प्रथमस्कन्धे कलिनिग्रहो नाम 17 अध्यायः।